థ్యాంక్ యూ వాసవి మేడం. చాలా హ్యాపీగా ఉంది. మాకు ఒక బేబీ పుట్టింది, నార్మల్గా హ్యాపీగా డెలివరీ అయినా మంచిగా, ఎలాంటి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లేకుండా. మీ హాస్పిటల్కి రాబట్టి 3 years అవుతుంది. స్టార్టింగ్లో ఐవీఎఫ్ చేశారు, ట్విన్ బేబీస్ వచ్చిండ్రు, కానీ అప్పుడు ప్రాబ్లం అయింది. కానీ మళ్ళీ నీకు కానీ మీ హస్బెండ్కి బాగుంది కవిత అని మాకు చాలా సపోర్ట్ చేశారు మేడం. న్యాచురల్గా అయ్యేటట్టు మెడిసిన్ చేశారు మీరు. హ్యాపీగా నాకు ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా నార్మల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది. నాకు బేబీ హ్యాపీగా వచ్చింది. నా లైఫ్లో నాకు వాసవి మేడంని నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఆమె నాకు అంత పాజిటివ్, నాకు ఆమె పేరు వినగానే నాకు ఆమె హాస్పిటల్కి వెళ్తేనే అవుతుందని పాజిటివ్ అనిపించేది. నాకు ఆ పాజిటివ్తోనే నేను ఉన్నా. అట్లనే దేవుడు కూడా నాకు అంత గిఫ్ట్, నా బేబీని నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ వాసవి మేడం. హాయ్ అండి. మ్యారేజ్ అయ్యి 16 years అవుతుంది. పిల్లల సమస్యతో చాలా ప్రాబ్లం ఫేస్ చేశాము. మేడంని 3 years బ్యాక్ కాంటాక్ట్ అయితే అప్పుడు ఒకసారి ఐవీఎఫ్ ప్రాసెస్ చేశారు. కానీ 7 monthsలో ఉమ్మని లీక్ అవడం వల్ల ప్రాబ్లం అయింది. తర్వాత మళ్ళీ ఒకసారి మేడం రమ్మని మళ్ళీ అన్ని టెస్టులు చేసి మీ ఇద్దరికి బాగానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు, ప్రయత్నం చేద్దామని మేడం మంచి గైడెన్స్ సపోర్ట్ ద్వారా మాకు మంచి గైడెన్స్ ఇచ్చారు. దాని ద్వారా మేము ఈరోజు హ్యాపీగా మాకు పాప వచ్చింది. చాలా థ్యాంక్ యూ. వాసవి మేడం కానీ అక్కడ ఉన్నటువంటి మిగతా స్టాఫ్ మెంబర్స్ అందరు కానీ చాలా పాజిటివ్ అప్రోచ్తో మూవ్ అయ్యారు. మాకు ఆ ధైర్యమే ఉండే. ఈరోజు మేము అందరం హ్యాపీగా ఉన్నాము.